అందరికీ నమస్కారం అండి. ఏపీ సెషన్ డిఎస్సి కానీ తెలంగాణ గతంలో జరిగిన తెలంగాణ డిఎస్సిలో కూడా మన ఈ ఆస్పెక్ట్స్ క్వశ్చన్స్ మనం చూడడం జరుగుతుంది. కొద్దిగా క్రిటికల్ అనాలిసిస్ థింకింగ్ మీద కూడా మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే క్లాసు ఇప్పుడు ఈ డిఎస్సి ఎగ్జామ్ ద్వారా మనం ఈ తరగతి గదిలో బోధించాలి కాబట్టి తరగతి గది క్లాసు మేనేజ్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా అక్కడ బయోగ్రఫీ ఎన్విరాన్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. అది కొద్దిగా కొన్ని ఆన్సర్స్ అనేటువంటిది సిమిలారిటీగా ఉండి మనం కన్ఫ్యూజ్ చేసి ఎగ్జామినర్ మనల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా మనం సెలక్షన్ ప్రాసెస్లో కి అనుకోకుండా మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అనుకోవాలి. ఎందుకంటే ఎన్ని తప్పు మార్కులు తక్కువ చేస్తే మనము అంత హై లెవెల్లో ఉంటాం అనేది చూసుకోండి. ఎన్ని ఎక్కువ తప్పులు చేస్తే మనం అంత కిందికి ఉంటాం అనేటువంటిది ఒకసారి గమనించుకోవాలి. ఇక్కడ వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం తరగతి గదిలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపాధ్యాయుడు చేపట్టవలసిన అత్యంత ప్రభావవంతమైన ప్రాథమిక చర్య అడిగినప్పుడు విద్యార్థులను గట్టిగా మాట్లాడకుండా హెచ్చరించడం అనేది ఉండదండి. ఇంకొకరు 26% పెట్టారు. మనకేంటిది ఉపాధ్యాయుడు మైక్రోఫోన్ ఉపయోగించి బోధించడం. హియరింగ్ ఇంపైర్మెంట్ స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో అసలు మైక్రోఫోన్ ఉపాధ్యాయుడు పెట్టాల్సిన అవకాశం సందర్భం లేదు. హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న పిల్లవాళ్ళకు వాళ్ళ యొక్క దాని సివియారిటీని బట్టి వారికి హీరింగ్ ఎయిడ్ని మాత్రమే మనం అమర్చుతాము. ఉపాధ్యాయుడు ఎట్లాంటి మైక్రోఫోన్ పెట్టాల్సిన అవకాశం లేదు అనేటువంటి చూసుకోవాలి. ఇక్కడ ఉంటే సిమిలారిటీ ఆన్సర్స్ శబ్దం చేసే కుర్చీలు మరియు బల్లల పాదాలకు రబ్బర్ ప్యాడ్లు అమర్చడం అనేది తరగతి గోడలకు ధ్వని నిరోధక యాంటీ సౌండ్ ప్రూఫ్ రూమ్స్ అన్నట్టు సౌండ్ ప్రూఫ్ యాక్టివిటీస్ చేసుకోవడం అనేటువంటిది ఇక్కడ ఒకటి ఉన్నది. దానికి కూడా అక్కడ ప్రధానోపాధ్యాయుని అడగడం అనేది కూడా ప్రైమరీ కాదు. ప్రైమరీగా ప్రధానోపాధ్యాయుని అడగడం కాదు. ఫస్ట్ తరగతి గదిలోకి ఎంటర్ అయ్యి తరగతి గది స్ట్రక్చర్ ఆఫ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడే క్లాస్ రూమ్లో బారియర్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ కలిగించడానికి మనము ప్రతి ఒక్క డిజేబిలిటీ వైడ్గా మనం కొన్ని యాక్టివిటీ చేస్తాం. అందులో హియరింగ్ ఇంపైర్మెంట్ వారికి మనం ఏం చేపెడతాము, మనకు బీటీఎస్ కానీ హియరింగ్ ఎయిడ్స్ కానీ పెట్టిస్తాం. హియరింగ్ ఎయిడ్స్ వాడుతున్నప్పుడు వివిధ రకాలమైన క్లాస్ రూమ్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు కూడా వివిధ రకాలమైన సౌండ్స్ రావడం ద్వారా వారికి నాయిస్ డిస్టర్బెన్స్ అనేది కలుగుతుంది. కాబట్టి అవి కలగకుండా ఉండడానికి మన క్లాస్ రూమ్లో ప్రైమరీగా ఏముంటాయి అనేటువంటి చూసుకోవాలి. అత్యంత ప్రాథమిక అన్నట్టు క్లాస్ రూమ్లో ఏముంటాయి, ఫస్ట్ క్లాస్ రూమ్లో కుర్చీలు ఉంటాయి, బల్లాలు ఉంటాయి, వివిధ రకాలమైన యాక్టివిటీస్ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు అటు ఇటు కదులుతుంటారు. అంటే మూమెంట్ ప్రోగ్రెషన్ ఉంటుంది కాబట్టి బల్లాలు కుర్చీలు కదులుతూ ఉంటాయి క్లాస్ రూమ్ నుంచి బయటికి వెళ్ళినా కానీ వచ్చినా కానీ. అటువంటి సందర్భాల్లో ఎటువంటి నాయిస్ రాకుండా ఉండడానికి వాటి పాదాలకు రబ్బర్ పెట్టినట్లయితే కీస్ అనే సౌండ్స్ రాకుండా ఉండి నాయిస్ పొల్యూషన్ అనేది తగ్గించే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ అత్యంత ప్రాథమిక చర్యగా మనం గమనించుకోవచ్చు అనేటువంటిది ఇక్కడ ఎగ్జామినర్ యొక్క ఉద్దేశం అనేటువంటిది గమనించుకోవాలి.